అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని తరహాలో సాగిన ఎన్నికల పోరు అదే స్థాయిలో ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు పోటాపోటీగా తలపడిన అభ్యర్థులు పార్టీలో గెలుపు ఎవరికి దక్కబోతోందో తేలే ప్రక్రియ ప్రారంభమైంది. గెలుపుపై ఓటు ఎవరికి వాళ్ళు ధీమాతో ఉన్నారు. అయితే మిగతా ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉండడంతో ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఏపీ తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27న పోలింగ్ జరిగింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్లను లెక్కిస్తుండగా తెలంగాణలో 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. సాయంత్రానికి టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉండగా గ్రాడ్యుయేట్ ఫలితాలు వచ్చేందుకు 2-3 రోజుల సమయం పట్టేలా ఉంది. ఏపీలో విశాఖ, ఏలూరు, గుంటూరులలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా తెలంగాణలో కరీంనగర్, నల్గొండలలో ఓట్లను లెక్కిస్తున్నారు. ఇతర ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇందులో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లనే పరిగణలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే 1 ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. గెలుపు కోటాకు సరిపడినన్ని ఓట్లు ఎవరికైతే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థి నుండి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల జాబితాను తయారు చేస్తారు. ఇలా చివరి అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనే ఓట్లను లెక్కించి ఆ ఓట్లను ఆయా అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఇలా కింద నుండి పై వరకు ఇదే తరహాలో లెక్కించి ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వెళ్తారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మెజారిటీ ఓట్ల మార్కును ఏ అభ్యర్థి చేరుకోకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఆ అభ్యర్థులకు ఖాతాలో వేస్తారు. అప్పటికి ఫలితం తేలకపోతే 4వ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు. ఇలా మెజారిటీ మార్కు సంఖ్యను ఏదో ఒక అభ్యర్థి చేరే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యంతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకంగా అవుతాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ఈరోజు గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లెక్కింపు ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికీ 28 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. 2,41,502 ఓట్లకి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ని ముందుగా లెక్కిస్తారు, తర్వాత బాక్సులు తెలిసి ఓట్లన్నీ కూడా కలుపుతారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. దీనికి మాత్రం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో కంటే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 69.57 ఓట్లను శాతం మాత్రం పోలింగ్ ప్రక్రియ ఎక్కువగా జరిగింది. గతంలో కంటే మించి దాదాపు 94,000 ఓట్లు మాత్రం ఎక్కువగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు ఈ రోజు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఈ రోజుకి రేపు రాత్రి కల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు మాత్రం భావిస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ గతంలో కంటే అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఇప్పుడు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే మాత్రం ప్రచారానికి ఇక్కడ చేసుకోవద్దు, ఎవరు మాత్రం ర్యాలీలు కూడా చేయొద్దు, 144 సెక్షన్ విధించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ చూసుకున్నట్టయితే మాత్రం కొంత అధికార పార్టీకి సంబంధించిన నేతలు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆలపాటి రాజా మీద గెలిచేందుకు మాత్రం ఉన్న లక్ష్మణరావుకు సంబంధించిన కూడా అనుచరులు కూడా ఏదైనా పోలింగ్ కేంద్రం వద్ద కూడా వచ్చే పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ 2 రోజులు పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీపిక, థ్యాంక్ యూ వీరస్వామి.
అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని తరహాలో సాగిన ఎన్నికల పోరు అదే స్థాయిలో ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు, పోటాపోటీగా తలపడిన అభ్యర్థులు, పార్టీలో గెలుపు ఎవరికి దక్కబోతోందో తేలే ప్రక్రియ ప్రారంభమైంది. గెలుపుపై ఎవరికి వాళ్లు ధీమాతో ఉన్నారు. అయితే మిగతా ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉండడంతో ఫలితం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే ఉత్కంఠ నెలకొంది.